తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్. ఏపీ సీఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు. గోమాంసం కేసుపై సిపితో చర్చించిన పవన్. ఇవాల్టితో ముగియనున్న జోగి సోదరుల కస్టడీ. నంద్యాల అడవుల్లో మావోయిస్టుల కదలికలు. ఈ న్యూస్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోనే ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీని ఎన్నికల సంఘం అధికారులు నిలిపివేశారు. తెలంగాణలోని మహిళలకు పండుగలు ఇతర సందర్భాలను పురస్కరించుకొని ఉచితంగా చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వస్త్ర పరిశ్రమకు, ముఖ్యంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి చీరలను మహిళలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు 44 లక్షల చీరలను లబ్ధిదారులకు విజయవంతంగా పంపిణీ చేసింది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవీ కాలం 3 నెలల పాటు పొడిగించింది. విజయానంద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయన పదవీ కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు విజయానంద్ సీఎస్ గా కొనసాగుతారు. ఆ తర్వాత జల వనరుల శాఖ సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కు సీఎస్ గా అవకాశం కల్పించనుంది. 2026 మే నెలాఖరు వరకు సాయి ప్రసాద్ కు సర్వీస్ ఉంది. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీఎస్ గా ఆయన్ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో సిపి సెమ్రత బాగ్చి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విశాఖలో గోమాంసం నిల్వలతో పాటు పలు అంశాలపై చర్చించారు. అంత పెద్ద ఎత్తున గోమాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేశారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తరలించడానికి సిద్ధం చేశారని ఆయన మరోసారి ఆరా తీశారు. గోమాంసం కేసులో చర్యలు తీసుకోవాలని సిపిని ఆదేశించారు. విశాఖలో భారీ ఎత్తున అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై పవన్ గతంలోనూ సీరియస్ అయ్యారు. ఈ దందా వెనుక ఉన్న ముఠాల మూలాలను తక్షణమే వెలికి తీయాలని విశాఖ పోలీసులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండల పరిధిలోని ఎర్రకోన ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు స్థానికంగా కలకలం సృష్టించాయి. దీంతో ఏపీ, ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టుల ఉనికిపై వచ్చిన సమాచారంతో ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు 20 మందికి పైగా పోలీసులు కొలిమిగుండ్లకు చేరుకుని నేలబిళం, ఓబిలేసుకోన, ఎర్రకోన ప్రాంతాలలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొలిమిగుండ్ల ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఈ పరిశ్రమలో పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. మావోయిస్టులు ఈ కార్మికుల ముసుగులో ఈ ప్రాంతాన్ని తమకు షెల్టర్ జోనుగా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ సోదరుల కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. 5 రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటి వరకు 4 రోజుల పాటు వాళ్ళిద్దరిని సిట్ అధికారులు ప్రశ్నించారు. జోగి రమేష్ సోదరులు చెప్పిన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకు జోగి సోదరులు అండగా ఉండి సహాయ సహకారాలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించారు. ఈ క్రమంలోనే వారిద్దరిని ఇటీవల అరెస్టు చేశారు. విచారణలో వీరిపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు.